నమస్కారం. ఈరోజు ఒక ఆ విచిత్రమైన వార్తతో మొదలుపెడదాం. తమిళనాడులో ఆలోచించండి, 60 ఏళ్లు పైబడిన ముగ్గురు పెద్దవాళ్లు నీట్ పాసై ఎంబీబీఎస్ సీట్ల కోసం అప్లై చేసుకున్నారట. ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, నిజంగా ఆశ్చర్యమే. సో ఈ విషయం వచ్చింది కాబట్టి ఈరోజు మనం తమిళనాడులో నీట్ ద్వారా ఎంబీబీఎస్ అడ్మిషన్ల గురించి అంటే కొంచెం లోతుగా చూద్దాం. అసలు అర్హతలేంటి, మంచి కాలేజీలేవి, ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఖర్చంతా, ఇంకా ఈ మధ్య వచ్చిన అప్డేట్స్ ఏంటి, ఇలాంటివన్నీ చర్చిద్దాం. మంచి ఆలోచన, చాలా మందికి ఉపయోగపడుతుంది. మా దగ్గరున్న సమాచారం అంతా కూడా ఒఫీషియల్ నోటిఫికేషన్లు, నిపుణుల అనాలిసిస్సు, ఇంకా న్యూస్ రిపోర్ట్స్ నుంచే తీసుకున్నాం. అంటే తమిళనాడు మెడికల్ అడ్మిషన్స్ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా, దాన్ని సింపుల్గా చెప్పడమే మా ప్రయత్నం. సరే, మొదలు పెడదామా? ముందుగా ఎవరు అర్హులు? అర్హతల విషయానికొస్తే ముఖ్యంగా ప్రభుత్వ కోటా సీట్లకు తమిళనాడు నేటివిటీ కంపల్సరీ. అంటే వాళ్ళు 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా తమిళనాడులోనే చదివి ఉండాలి. ఓకే. లేదా వాళ్ల తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికేట్ కానీ నేటివిటీ ప్రూఫ్ కానీ చూపించాలి. అయితే వేరే రాష్ట్రాల స్టూడెంట్స్కి కూడా అవకాశం లేకపోలేదు. అవునా? ఎలా? వాళ్ళు ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా లేదా ఎన్ఆర్ఐ కోటా సీట్లకు అప్లై చేసుకోవచ్చు. ఆ విధంగా చూస్తే తమిళనాడు ఒక ఓపెన్ స్టేట్ కిందకే వస్తుంది ప్రైవేట్ సీట్ల విషయంలో. అంటే ఇతర రాష్ట్రాల వాళ్లు ప్రభుత్వ సీట్లకు కాదుగాని ప్రైవేట్ సీట్లకు పోటీ పడొచ్చు అన్నమాట. ఖచ్చితంగా. ఇక వయసు డిసెంబర్ 31, 2025 నాటికి కనీసం 17 ఏళ్లు నిండాలి. అన్నిటికన్నా ముఖ్యం నీట్ యూజీ 2025లో క్వాలిఫై అవ్వడం. అది తప్పనిసరి. సరే. అలాగే ఇంటర్మీడియట్ అంటే +2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీలో పాస్ అయి ఉండాలి. జనరల్ కేటగిరీ అయితే 50% మార్కులు, రిజర్వ్డ్ అయితే 40%. ఓసీఐ కార్డున్నవాళ్లు కూడా ఎలిజిబులే, కానీ వాళ్లని ఓపెన్ కేటగిరీగానే చూస్తారు. రైట్. ఇవన్నీ బేసిక్ అర్హతలు. కానీ ఈ మధ్య కొన్ని ముఖ్యమైన వార్తలు వచ్చాయి కదా, సీనియర్ సిటిజన్ల అప్లికేషన్ సంగతి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. చాలా కీలకమైనవి. మీరు చెప్పినట్టు ఆ వయస్సు పరిమితి ఎన్ఎంసి అంటే నేషనల్ మెడికల్ కమిషన్ 2022లో ఆ అప్పర్ ఏజ్ లిమిట్ తీసేసింది. అవును. దానివల్లే ఆ పెద్దవాళ్లు అప్లై చేయగలిగారు. అయితే దీనివల్ల ఒక కొత్త చర్చ మొదలైంది. ప్రభుత్వ పాఠశాల పిల్లలకి 7.5% కోటా ఉంది గదా. ఉంది. ఆ కోటా అసలు ఉద్దేశ్యం అంటే ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకి సాయం చేయడం. ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకపోవడం వల్ల వేరే ఫీల్డ్స్లో సెటిలైన వాళ్లు కూడా దీనికొస్తే ఆ ఒరిజినల్ పర్పస్ దెబ్బతింటుందేమో అన్నది ఒక ప్రశ్న. నిజమే, అది ఆలోచించాల్సిన విషయమే. ఆ కోటా ఎవరికందాలో వారికి అందాలి కదా. సరే, ఇంకేదో అప్డేట్ అన్నారు. చాలా ముఖ్యమైంది. డిఎంఈ అంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద ఉండే తమిళనాడు మెడికల్ సెలక్షన్ కమిటీ రీసెంట్గా అనర్హులైన అభ్యర్థుల లిస్టులు రిలీజ్ చేసింది. వాళ్ల వెబ్సైట్ tnmedicalselection.netలో పెట్టారు. ఏమైనా తప్పులు, డాక్యుమెంట్ ఇష్యూస్ ఉంటే సరిచేసుకోవడానికి జూలై 18 ఉదయం 10 గంటల వరకు టైం ఇచ్చారు. ఇక్కడ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటది? ఫేక్ సర్టిఫికెట్లు అంటే ఎన్ఆర్ఐ, నేటివిటీ, కమ్యూనిటీ ఇలాంటి నకిలీ పత్రాలు పెట్టినందుకు ఏకంగా 20 మంది స్టూడెంట్స్ అప్లికేషన్లు క్యాన్సిల్ చేసేశారు. అమ్మో, 20 మందా? అవును. వాళ్లని 3 ఏళ్ల పాటు బ్యాన్ చేశారు. ఇంకా లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అస్సలు ఊహించలేదు. ఫేక్ సర్టిఫికెట్స్ అంటే ఎంత సీరియసో అర్థమవుతోంది. సరే, ఇవన్నీ పక్కన పెడితే కాలేజీలు, సీట్లు ఎలా ఉన్నాయి తమిళనాడులో? ఆప్షన్స్ బాగున్నాయా? ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. తమిళనాడులో మెడికల్ కాలేజీలు చాలా ఎక్కువ. గవర్నమెంట్ కాలేజీలే దాదాపు 37ఉన్నాయి. ఎయిమ్స్, మధురైని కూడా కలిపితే 37. అవును. వీటిలో సుమారుగా 5350 పైనే సీట్లుంటాయి. ఇవి కాకుండా ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు అవి ఒక 26కు పైగా ఉన్నాయి. సో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు చూస్తే దాదాపు 7800 పైనే. బీడీఎస్ అంటే డెంటల్ సీట్లు కూడా ఒక 2000 దగ్గర ఉన్నాయి. ఓకే. టాప్ గవర్నమెంట్ కాలేజీలు అంటే వేటిని చెప్పుకోవచ్చు? మామూలుగా చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజ్ ఎంఎంసి, స్టాన్లీ మెడికల్ కాలేజ్, కిల్పాక్, అలాగే మదురై మెడికల్ కాలేజ్, కోయంబత్తూర్ మెడికల్ కాలేజ్ ఇవి టాప్లో ఉంటాయి. రైట్. మరి ఈ సీట్ల విభజన ఎలా ఉంటుంది? ఏఐక్యూ, స్టేట్ కోటా. మొత్తం సీట్లలో 15% ఆల్ ఇండియా కోటా ఏఐక్యూకి వెళ్తాయి.
నేషనల్ లెవెల్ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. మిగిలిన 85% స్టేట్ కోటా. ఓకే. ఈ స్టేట్ కోటాలో మళ్ళీ ఇందాక మనం అనుకున్నట్టు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలకి 7.5% స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఓ, అది గ్రేట్ ఇనిషియేటివ్. సరే, ఇన్ని కాలేజీలు, ఇన్ని సీట్లు, అడ్మిషన్ ప్రాసెస్ ఎలా నడుస్తోంది? అంతా ఆన్లైనేనా? అవును, అంతా ఆన్లైన్లోనే. డిఎంబి ఆధ్వర్యంలో tnmedicalselection.net వెబ్సైట్ ద్వారా కేంద్రీకృత కౌన్సిలింగ్ జరుగుతోంది. ప్రాసెస్ స్టెప్స్ ఏంటంటే, ముందు ఆన్లైన్ అప్లికేషన్, సరే, తర్వాత వాళ్ళు నీట్ ర్యాంకుల బేసిస్ మీద స్టేట్ మెరిట్ లిస్టు తయారు చేస్తారు. ఆ తర్వాత చాలా కీలకమైన స్టెప్ చాయిస్ ఫిల్లింగ్. అంటే మనకు కావలసిన కాలేజీలో ఆర్డర్లో పెట్టడం. అవును, ప్రిఫరెన్స్ ఆర్డర్ అన్నమాట. ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. దీని తర్వాత మెరిట్, రిజర్వేషన్, మనం పెట్టిన చాయిస్ల ఆధారంగా సీట్ అలాట్మెంట్ చేస్తారు. మామూలుగా రౌండ్ 1, రౌండ్ 2, మాపప్ రౌండ్, ఇలా మల్టిపుల్ రౌండ్స్ ఉంటాయి. రైట్. మరి కటాఫ్లు ఎలా ఉంటాయి? అంచనా ఏమైనా ఉందా? ఫీజులు కూడా ఉంటాయి కదా ప్రాసెసింగ్కి. ప్రాసెసింగ్ ఫీజు 500 రూపాయలుంటుంది. ఇక సెక్యూరిటీ డిపాజిట్ సీట్ అలాట్ అయ్యాక కట్టాలి. ప్రైవేట్ కాలేజ్లో గవర్నమెంట్ కోటా జీక్యూ సీటొస్తే 30,000 రూపాయలు. అదే మేనేజ్మెంట్ ఎంక్యూ లేదా ఎన్ఆర్ఐ కోటా అయితే 1 లక్ష కట్టాలి. ₹1,00,000 డిపాజిట్. అవును. కటాఫ్ల విషయానికొస్తే అవి ఏటా మారుతూ ఉంటాయి, పోటీని బట్టి, పేపర్ డిఫికల్టీని బట్టి. పోయినసారి గవర్నమెంట్ కాలేజ్లో ఓసీ కేటగిరీకి 600 మార్కుల పైన అవసరమయ్యాయి. 600 పైనేనా? అవును. ఈసారి బహుశా ఒక 570 నుంచి 580 మధ్యలో ఉండొచ్చేమో అని అంచనా వేస్తున్నారు. బట్ చెప్పలేం. రిజర్వ్డ్ కేటగిరీలకు ఇంకా తక్కువే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్లు 420, 450 మార్కులతో కూడా గవర్నమెంట్ సీటు తెచ్చుకున్న సందర్భాలున్నాయి. ప్రైవేట్ కటాఫ్లు ఇంకా తక్కువ ఉంటాయి. అర్థమైంది. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ అసలు మ్యాటర్ డబ్బులు. చదువుకయ్యే ఖర్చెంత? ప్రభుత్వ కాలేజీకి, ప్రైవేటుకి ఎంత తేడా ఉంటుంది? ఇక్కడే అసలు విషయముంది. చాలా చాలా పెద్ద తేడా ఉంటుంది. ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు చాలా తక్కువ. సంవత్సరానికి ఓ 13-14 వేల నుంచి 18 వేల లోపే ఉంటాయి. అంతేనా? చాలా తక్కువ. అవును. కానీ ప్రైవేట్ కాలేజీల ఫీజులు మాత్రం ఆకాశంలో ఉంటాయి. ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కోటా సీటుకే సుమారు 4.3 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటుంది సంవత్సరానికి. 4.5 లక్షలా? గవర్నమెంట్ కోటాకేనా? అవును. ఇక మేనేజ్మెంట్ కోటా అయితే సంవత్సరానికి సుమారు 13.5 లక్షలు. ఎన్ఆర్ఐ కోటా అయితే ఊహించుకోండి 24.5 లక్షల వరకు ఉంటుంది ఒక్క సంవత్సరానికి. బాబోయ్, 24 లక్షలా? అంటే 5 ఏళ్లకు 1 కోటి పైనే. నమ్మశక్యంగా లేదు. ప్రభుత్వ కాలేజీల్లో అంత తక్కువ, ప్రైవేట్లో ఇంత ఎక్కువ. మరి ప్రభుత్వ కాలేజీలో ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా? బాండ్ లాంటివి? ఖచ్చితంగా ఉన్నాయి. అది చాలా ముఖ్యమైన పాయింట్. తమిళనాడులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే తర్వాత 5 సంవత్సరాలు అక్కడే ప్రభుత్వ సేవ చేయాలనే బాండ్ ఉంటుంది. 5 ఏళ్లా? అవును. 5 years కంపల్సరీ సర్వీస్. ఒకవేళ ఆ బాండ్ పాటించకపోతే 5 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాలి. 5 లక్షలా? ఓకే. అంతేకాదు, ఇంకా ఉంది. కోర్సు మధ్యలో, అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ చెయ్యకుండా మధ్యలో మానేస్తే ఏకంగా 10 లక్షల రూపాయలు జరిమానా కట్టాలి. 10 లక్షలు అంటే సీటు వదిలేయడం కూడా చాలా కాస్ట్లీ అన్నమాట. అవును. సో సీటు తీసుకునే ముందే ఇవన్నీ బాగా ఆలోచించుకోవాలి. ఆ బాండ్కి, ఈ పెనాల్టీలకి సిద్ధంగా ఉన్నారా లేదా అనే చూసుకోవాలి. నిజమే. మొత్తం మీద చూస్తే ఈరోజు మనం చాలా విషయాలు చర్చించాం. తమిళనాడులో ఎంబీబీఎస్ చెయ్యాలంటే అర్హతలు, ముఖ్యంగా నేటివిటీ చాలా స్ట్రిక్ట్, పోటీ ఎక్కువ, రీసెంట్ అప్డేట్స్, ఆ అనర్హుల లిస్టు, ఫేక్ సర్టిఫికెట్ల వార్నింగు, ఇవి చాలా ముఖ్యం. అవును, అప్రమత్తంగా ఉండాలి. ఖర్చుల విషయంలో ప్రభుత్వ, ప్రైవేట్కి అసలు పోలికే లేదు. ప్రభుత్వ కాలేజీల్లో బాండ్ కండీషన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ముగింపుగా ఒక విషయం ఆలోచించొచ్చు. ఈ ఏజ్ లిమిట్ తీసేయటం, ఇలా సీనియర్ సిటిజన్స్ కూడా రావడం వల్ల భవిష్యత్తులో అసలు మెడికల్ స్టూడెంట్ అంటే ఎవరు అనే డెఫినిషన్ ఏమైనా మారుతుందా? అలాగే ఆ 7.5% గవర్నమెంట్ స్కూల్ కోటా లాంటివి, వాటి అసలు ఉద్దేశం నెరవేరుతుందా, లేక వాటిని కూడా మళ్ళీ పునః సమీక్షించాల్సిన అవసరం వస్తుందా? ఈ సీనియర్ సిటిజన్ల అప్లికేషన్స్ ఈ ప్రశ్నల్ని మళ్ళీ తెరపైకి తెస్తున్నాయన్నమాట. నిజమే. ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం.
భవిష్యత్తులో దీనిపై ఎలాంటి మార్పులొస్తాయో చూడాలి. సరే, ఈరోజుకింతే. తదుపరి విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.